ఆంధ్రప్రదేశ్లో అధికార టీడీపీ అధినేత కొత్త దారి ఎంచుకున్నారు. తన పార్టీ ఎమ్మెల్యేలు దారి తప్పేసిన విషయాన్ని ఆయన గుర్తించినట్టు కనిపిస్తుంది. అయితే దారి తప్పిన ఎమ్మెల్యేల్ని తిరిగి గాడిలో పెట్టడం ఎలా అన్నది చంద్రబాబుకు సైతం అంతుపట్టట్లేదు. యథేచ్ఛగా చెలరేగిపోతున్న ఎమ్మెల్యేలను ఎలా నియంత్రించాలి అన్న దాని మీద టీడీపీ అధిష్టానం మళ్ళా గుల్లాలు పడుతుంది. ఆ క్రమంలోనే ఇప్పటికే చంద్రబాబు పలు రకాల ప్రయత్నాలు చేశారు. తాజాగా ఏకంగా ఒకేసారి 48 మందికి నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అంటే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి 135 మంది ఎమ్మెల్యేలు ఉంటే అందులో 48 మంది ఎమ్మెల్యేల వరకు నోటీసులు ఇచ్చే ప్రయత్నం చాలా ఆసక్తికరమైనటువంటి విషయం. 1/3 వరకు ఎమ్మెల్యేలని నోటీసుల ద్వారా నియంత్రించాలి అని చంద్రబాబు ఆశిస్తున్నట్టు కనిపిస్తోంది. అయితే వీళ్ళంతా నిజంగానే కేవలం సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ విషయంలో, పెన్షన్ల పంపిణీ విషయంలో హాజరు కాలేదనే కారణంతోనే నోటీసులా అన్నది కీలకమైనటువంటి అంశం. భవిష్యత్తులో ఇప్పుడు తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలని తప్పించాలంటే, వాళ్ళ మీద చాలా వ్యతిరేకత ఉంది అని చెప్పాలంటే ఇలాంటివన్నీ సాకులుగా చూపించే దానికోసం ఇప్పటి నుంచే చంద్రబాబు వ్యూహాత్మకంగా సాగుతున్నారా అనే అనుమానాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో చంద్రబాబు నాయుడు ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలతో 1-to-1 మాట్లాడారు, మరికొంతమందిని బహిరంగంగానే హెచ్చరించారు, ఇంకొంతమందిని పార్టీ కార్యాలయానికి పిలిచి వార్నింగ్లు ఇచ్చారు. అయినా ఎమ్మెల్యేలు ఎవరు దారికొస్తున్న దాఖలాలు లేవు. నేరుగా చంద్రబాబు 1-to-1 మాట్లాడి వెళ్ళిన మరుక్షణమే యథేచ్ఛగా తన సొంత నియోజకవర్గంలో చెలరేగిపోయిన ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు. ముఖ్యమంత్రిని ఏమాత్రం ఖాతరు చేయకుండా తమకు తోచినట్టుగా ఆయా నియోజకవర్గాలు తమ సామంత రాజ్యాలన్నట్టుగా సాగిపోతున్న నేతల సంఖ్య పెద్ద స్థాయిలోనే ఉంది. అలాంటి వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలన్న దాని మీద తెలుగుదేశం పార్టీ చేసిన ప్రయత్నాలు ఇప్పటి వరకు ఫలించకపోవడంతో ఇలాంటి వ్యూహాన్ని రచిస్తున్నారా అనే అనుమానం చాలా మందిలో వ్యక్తమవుతుంది. అయితే నిజంగానే నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేస్తారా అన్నది ప్రశ్నార్థకం. ఒకవేళ నోటీసులు ఇస్తే కేవలం సీఎంఆర్ఎఫ్ లేదంటే పెన్షన్ల పంపిణీ ఇలాంటి వ్యవహారాల వరకు మాత్రమే దీన్ని చూడకూడదు అనే అభిప్రాయం అత్యధికుల్లో ఉంది. కానీ తెలుగుదేశం పార్టీలో ఒకేసారి 48 మందికి నోటీసులు ఇవ్వడం అంటే చాలా పెద్ద విషయంగా చూడాల్సి ఉంటుంది. మరి అందులో ఆ జాబితాలో ఎవరెవరు ఉంటారు, ఎందుకని వాళ్ళు అలా చేస్తున్నారు, ఇవన్నీ కీలకమైనటువంటి విషయం. ప్రతి నెల ముఖ్యమంత్రి ఏదో ఒక నియోజకవర్గానికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో టీలు గాయడం, వాళ్ళు పెట్టింది తినడం, దాంతోపాటుగా కొన్ని చోట్ల క్షౌరశాలలకు వెళ్ళి ఆ క్షౌర వృత్తిదారులతో మాట్లాడడం, కొన్ని చోట్ల రజక వృత్తిదారులతో మాట్లాడి ఇట్లాంటి రకరకాల ఈవెంట్ మాదిరిగా ఆయన నిర్వహిస్తున్నటువంటి ఎపిసోడ్లు ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కూడా చేపట్టాలి అని చంద్రబాబు ఆలోచిస్తున్నారా, ఆశిస్తున్నారా, అది సాధ్యమేనా, అలాంటివి జరిగేనా, ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి ప్రశ్నలు. మొత్తంగా ఎమ్మెల్యేలకి నోటీసులు ఇవ్వాలన్న టీడీపీ అధిష్టానం వ్యూహం మాత్రం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చేస్తున్న ఒక అడుగుగా కొందరు అంచనా వేస్తుంటే, ఇప్పుడు కంట్రోల్ చేయడం కోసం చేస్తున్న వ్యూహంగా మరికొంతమంది భావిస్తున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? తెలుగుదేశం పార్టీ నిజంగానే తన ఎమ్మెల్యేల్ని దారికి తెచ్చుకోగలదా? ఇప్పటికే యథేచ్ఛగా చెలరేగిపోతున్నటువంటి వాళ్ళని కంట్రోల్ చేసే పరిస్థితిలో టీడీపీ అధిష్టానం ఉందా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ రూపంలో తెలియజేయండి.